అందరికీ నమస్కారం. సినీ డ్రగ్స్ ఫైల్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ కాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గారు ఇరుక్కున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఒకసారి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, మళ్ళీ ఈ ఫైల్ ఏంటి సార్? డ్రగ్స్ ఫైల్ ఇది ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగినటువంటి క్రమంలో దానికంటే ముందు ఈ డ్రగ్స్ ఫైల్ అనేది క్లోజ్ అయిపోయింది అనేది బయటకు వచ్చేసింది. ఆ డ్రగ్స్కు సంబంధించినటువంటి ఫైల్ విచారణ ఎక్కడ వరకు వచ్చిందని చెప్పి హైకోర్టు కూడా అడిగింది. హైకోర్టు అడిగితే ఆ ఫైల్ కనిపించట్లేదని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసు మళ్ళీ రీఓపెన్ కాబోతుందా ఇప్పుడు అని అంటే అవును అనేటువంటి సమాధానం వస్తుంది. ఎందుకనంటే కల్వకుంట్ల ఫ్యామిలీ దీంట్లో ఉంది అని చెప్పి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు ఇప్పుడు తాజాగా పోలీసులకు పట్టుబడినటువంటి కేసులో. ఇప్పుడు అతను డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు అనేటువంటి కేసులో ఇప్పుడు పోలీసులకి అనుమానంగా ఉంది. పోలీసులు అతని కోసం వేటాడుతున్నారు ఇప్పుడు అతను అరెస్ట్ చేయడానికి, అమన్ ప్రీత్ సింగ్ని. అంటే భారతదేశంలో ఎక్కడ ఏ మూలన డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటకు వచ్చినా దాని మూలాలు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అని అంటే ఈ డ్రగ్స్ కల్చర్ అనేది వేళ్ళూనుకొని పోయింది హైదరాబాద్లో. సినిమా వాళ్ళు కొంతమంది ఈ డ్రగ్స్ను ఉపయోగిస్తున్నారు, పబ్స్కి సరఫరా చేస్తున్నారు. తర్వాత అంతర్జాతీయంగా ఉన్నటువంటి డ్రగ్స్ ఫెడ్లర్స్ తోటి వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నారు, దేశీయంగా ఉన్నటువంటి ఫెడ్లర్స్ సంబంధాలు పెట్టుకున్నారు. వీళ్ళు హైదరాబాద్కి డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు అనేటువంటి అనుమానం పోలీసులకి ఉంది. ప్లస్ అంతకుముందు ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లో ఉండేటువంటి వివరాలు ఏమీ లేకుండా చేశారు. అప్పుడు అకున్ సబర్వాల్ ఐపీఎస్ ఆయన ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఆయన హానెస్ట్ ఆఫీసరు. సడన్గా ఈ కేసుని క్లోజ్ చేసేదానికి ఆయన అక్కడి నుంచి బదిలీ చేసేసారు విచారణాధికారిగా. ఇప్పుడు ఆయన్నే నియమించి విచారణ పునః ప్రారంభించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు బండి సంజయ్ గారు. సో కాబట్టి బండి సంజయ్ గారి డిమాండ్ ప్రకారం కనుక ఫైల్ మళ్ళీ రీఓపెన్ అయితే సినిమా వాళ్ళు కొంతమంది మళ్ళీ డ్రగ్స్ విచారణని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది అర్థమవుతుంది. దీనికి అందరికి కారణం ఏంటంటే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఇతను కీలకంగా ఉన్నారు. ఆ రోజున రకుల్ ప్రీత్ సింగ్ ఒక కేసులో ముంబైలో డ్రగ్స్ కేసులో బయటపడినప్పుడు ఇక్కడ ఉండేటువంటి తెలంగాణకు సంబంధించిన లీడర్లు ఈ కేసులో క్లోజ్ చేయడానికి రకుల్ ప్రీత్ సింగ్ని లోపరుచుకున్నారనేటువంటిది ఒకటి చెప్తూ ఉంటారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. సరే, అది నేను మళ్ళీ రివీల్ చేయదలుచుకోవట్లా. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ మీద చాలా సందర్భాల్లో కామెంట్లు వస్తున్నాయి. ఆవిడ పర్సనల్ లైఫ్కి డ్యామేజ్ అయ్యేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. అది మంచి పద్ధతి కాదు. ఆవిడ ఒకవేళ ఆ కేసులో ఉందనుకోండి, మీరు అరెస్ట్ చేయండి. అలాగా అరెస్ట్ చేయకుండా రాజకీయంగా ఆవిడని ఉపయోగించుకుంటూ ఆవిడ వ్యక్తిత్వాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆవిడ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఇరుక్కున్నాడు ఇప్పుడు తాజాగా ఈ డ్రగ్స్ కేసులో. ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి ఈగల్ అనేటువంటి సమస్యని ఏదో పెట్టారు ఇక్కడ. అది డ్రగ్స్కి సంబంధించినటువంటి కదలికల్ని, డ్రగ్స్కి సంబంధించిన ఫెడ్లర్స్ని అబ్జర్వ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఇతను దొరికాడంటే పోలీసులు దొరకలా. ఇతను ఉన్నాడనేది నిర్ధారణకు వచ్చేసింది పోలీసు. ఇతను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధం అవుతున్నా తెలంగాణ పోలీసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలి, అలాగే గంజాయి రహిత రాష్ట్రంగా ఉండాలి అని చెప్పారు. చెప్పి దాంట్లో భాగంగా నిష్ణాతులైనటువంటి తర్వాత చురుగ్గా పనిచేసేటువంటి ఆఫీసర్స్ని దాంట్లో అపాయింట్ చేశారు. సో కాబట్టి ఈ డ్రగ్స్ లేనటువంటి రాష్ట్రంగా మార్చాలనేటువంటి క్రమంలో ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నారు, పబ్స్ని వాచ్ చేస్తున్నారు. ఇన్ని చేసినప్పటికి కూడా ఈ పబ్స్కి ఇప్పటికి కూడా డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, దొరుకుతున్నారు. ఆ దొరికిన వాళ్ళలో ఇప్పుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు వచ్చింది కాబట్టి మళ్ళీ రకుల్ ప్రీత్ సింగ్ పేరు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ పేరు రాగానే ఇమీడియట్గా పాత ఫైల్ ఏమైంది, ఆ పాత ఫైల్ తీస్తే అసలు ఫెడ్లర్స్ ఎవరున్నారు, వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ బయటకు వస్తాయి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏమైంది, డ్రగ్స్ అనేది బాగా బయటపడింది. సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి చాలామంది నటులు ఆ కేసుకి హాజరైతే వాళ్ళ గోల్డ్ వెంట్రుకలు వీరన్నీ నమూనాలు తీసుకున్నారు. నమూనాలు తీసుకొని
విచారించారు. ఈవెన్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ని కూడా విచారించారు కదా. ఎస్ సార్, అవును. చార్మి లాంటి హీరోయిన్ కూడా పిలిచి విచారించారు. అవును. వాళ్ళందరూ క్యూలో ప్రతిరోజు ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచి వాళ్ళ కాళ్ళ గోళ్ళు ఏళ్ళు తీసుకొని హెయిర్ తీసుకొని మొత్తం టెస్ట్కి పంపించారు. ఇంత పెద్ద ఎత్తున నార్కోటిక్ టెస్టులు చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు ఉన్నట్టు అకున్ సబర్వాల్ గారు ఆయన డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్, మరి ఆయన తయారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఫైల్ ఏమైపోయింది? అంత ఈజీగా మాయమైపోతాయి సార్. మాయమైపోయింది అనే కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తుంది. బీజేపీ బండి సంజయ్ గారు చెప్తున్నారంటే ఆయన ఏమి చిన్న లీడర్ కాదు కదా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు ఇప్పుడు. మరి ఆయన ఆ మాట అన్నారంటే ఆ ఫైల్ ఎక్కడికి పోయింది? ఆ ఫైల్ బయటకు రావాలి. ఆ ఫైల్ బయటకు వస్తే ఇప్పుడు సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు ఉన్నారు సినిమా వాళ్ళు ఎవరెవరితోటి లింక్స్ ఉన్నాయి, వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, ఎవరెవరి దగ్గర నుంచి సరఫరా చేస్తున్నారు, ఏ రాష్ట్రాలకు పంపిస్తున్నారు, ఏ దేశం నుంచి దాన్ని తీసుకొస్తున్నారు, దీనికి ఎవరు మూలదారి, ఈవెన్ స్కూల్స్కి కూడా డ్రగ్స్ సప్లై చేసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉందని చెప్పి విచారణలో సందర్భంగా బయటపడింది. ఆ రోజు పాపులర్ హీరోలను కూడా ఇద్దరు ముగ్గురిని పిలిచి విచారించారు. పాపులర్ హీరోయిల్ని పిలిచారు. అంత పెద్ద ఎత్తున విచారణ చేసిన తర్వాత మీరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు ఎందుకు ఆ ఫైల్ని క్లోజ్ చేశారు? ఎవరు క్లోజ్ చేశారు? ఎందుకు క్లోజ్ చేశారు? క్లోజ్ చేసినందుకు ఎంత ముట్టింది? ఎవరు క్లోజ్ చేయించారు? దానికి దేనికి ఆశపడి మీరు ఆ ఫైల్ని క్లోజ్ చేశారు అనేది ఇప్పుడు బండి సంజయ్ గారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఫైల్ని రీఓపెన్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే దాంట్లో కల్లగొండ ఫ్యామిలీ ఉందని చెప్పి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పిన తర్వాత కూడా ఈ ఫైల్ని కనుక మళ్ళీ రీఓపెన్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్క అయిపోయిందని చెప్పి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో ఏర్పడుతుంది. అలాంటి అవకాశం లేకుండా ఇప్పుడు ఈ ఫైల్ని రీఓపెన్ చేసి మళ్ళీ విచారణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ తోటి సఖ్యతగా ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకు ఉందంటే ఆ ఫైల్ కారణంగానే ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ వల్ల అనుమానం. అందుకే అసలు ఆ ఫైల్ ఏంటి, అది ఎక్కడికి పోయింది, ఇప్పుడు అకున్ సబర్వాల్ వాళ్ళకి కనుక అప్పచెప్తే మళ్ళా ఆయన బయటికి తీస్తారు అనేటువంటి సూచన బండి సంజయ్ గారు చేస్తున్నారు. మరి ఆ మేరకు అకున్ సబర్వాల్ గారికి అప్పచెప్పి మళ్ళీ దీన్ని రీఓపెన్ చేయిస్తారా అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది తెలంగాణలో, సినిమా ఇండస్ట్రీలో కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ.